2019 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ మనల్ని కొట్టిన చావు దెబ్బ ఎప్పటికీ మర్చిపోలేం. ధోనీని రన్అట్ చేసి మన చేతుల్లో నుంచి వరల్డ్ కప్ కలలను లాగేసుకున్న న్యూజిలాండ్కి నిన్న రాత్రి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బదులిచ్చేసింది భారత జట్టు. కివీస్ విసిరిన టార్గెట్ను రోహిత్ తాండతో శ్రేయస్, కేఎల్ రాహుల్ హల్వాపూరిలా ఊదేస్తే జట్టు విన్నింగ్ షాట్తో టీమిండియా సగర్వంగా మినీ వరల్డ్ కప్ను ముద్దాడింది. అంతే, గ్రౌండ్లోకి పరిగెత్తుకు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ చెరో స్టంప్ను చేతిలోకి తీసుకుని కోలాటం ఆడారు. ఇది రోహిత్ కోహ్లీ ఆడిన కోలాటం కాబట్టి ఫ్యాన్స్ దీనికి రో కోలాటం అని పేరు పెట్టారు. గడిచిన నెల రోజులుగా ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసిన టీమిండియా ఆటగాళ్లు అందుకు తగిన ఫలితం విజయ రూపంలో ఫలించగానే ఎమోషనల్ అయిపోయారు అంతా. స్టాండ్స్లో ఉన్న తమ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్లతో తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. రోహిత్, రితిక, కోహ్లీ, అనుష్క, జడ్డు, రివాబా ఇలా స్టార్ క్రికెటర్లంతా తమ కుటుంబాలతో గ్రౌండ్స్లో ఆనందమైన ఆ క్షణాలను పంచుకుని హ్యాపీగా గడిపారు. ఛాంపియన్స్ ట్రోఫీకే ప్రత్యేకమైన వైట్ కోట్స్ వేసుకుని ట్రోఫీతో రకరకాల పోజులు ఇస్తూ ఫుల్ టు ఎంజాయ్ చేశారు టీమిండియా ఆటగాళ్లు. గాంగ్నమ్ స్టైల్ డ్యాన్సులు చేస్తూ నోస్టాల్జియాను ఫీల్ అయ్యారు. పెద్దగా దేనికి నవ్వని గంభీర్ మొహంలోనూ ఫుల్ స్మైల్ కనిపించిందంటే అర్థం మన ఛాంపియన్స్ ట్రోఫీ విజయం చాలా ఎక్కువ అనేగా.